హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను అప్లోడ్ చేసిన లాస్ట్ వీడియోకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ. కావలసిన ఐటమ్స్: చికెన్. ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నాను. మీడియం సైజ్ సన్నగా తరిగిన 4 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, ఆయిల్ అండ్ వాటర్. ఇక్కడ నేను చికెన్ని ముందుగానే వాష్ చేసి తీసుకున్నాను. ఫస్ట్ మనం చికెన్ని 1 టైం వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. తరువాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వాష్ చేసుకోవాలి. అలా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే చికెన్ నీట్గా స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. మనం ఇక్కడ పసుపు సాల్ట్ వేయడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వెజ్ కర్రీస్ కంటే మనకు నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. మంటని మీడియంలో పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఆనియన్స్ కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయాక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయి వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీలో మనం ఆనియన్స్ తక్కువగానే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నట్టయితే మనకి కర్రీ వండడం పూర్తయ్యాక ఆ కర్రీ తీయగా ఉంటుంది. చికెన్ వేసుకోవడం పూర్తయ్యాక మొత్తం చికెన్ని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేట్టు ఒకసారి కలుపుకొని దానిలోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసేట్టు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనం వాటర్ ఏమీ వేయకపోయినా చికెన్లో నుంచి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. పది లేదా 15 నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి కొంచెం పసుపు, ఒక 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ నేను కొంచెమే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనం చికెన్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాం, ఆనియన్స్ మగ్గేటప్పుడు కొంచెం, అలాగే చికెన్ వేసాక కొంచెం, ఇలా మధ్య మధ్యలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకుంటున్నాను. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఉప్పు కారం కలిసేట్టు కలుపుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత దీనిలోకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటను హైలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దానిలోకి ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టెన్ మినిట్స్కి మనం కర్రీలో పోసుకున్న వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ నుండి ఆయిల్ రిలీజ్ అవుద్ది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో మన కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతేనండి, మన టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.